జై శ్రీరామ్. మీకు జీవితంలో అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలంటే ఒక చిన్న సాధన, ఒక్క నిమిషం ఇలా చేసినట్టయితే మీ జీవితంలో అన్నానికి కానీ వస్త్రానికి కానీ ఎటువంటి లోటు ఉండదు. చాలా తేలిక. ఏమిటంటే నిద్ర లేవగానే ఒకసారి మనము భూదేవికి నమస్కారం చేసుకోవడం. ఈ నమస్కారంలో కూడా చాలామంది సముద్ర వసనేదేవి పరబ్ధస్థన మండలి విష్ణుపతి నమస్తే పాదస్పర్శం సక్షమస్వమే ఇలా నమస్కారం చేసుకుంటూ ఉంటాం. నమస్కారం చేసుకోవడం కరెక్టే. ఇక్కడ మనం మళ్ళీ ఏంటంటే ఫీల్ చెప్తున్నాం. ఆ శ్లోకం చెప్పండి చెప్పకపోండి, భూమిని ఇలా తాకి, అమ్మా నీవు నాకు రకరకాల ఆహార పదార్థాలను ఇంతవరకు నా జీవితంలో సమకూరుస్తూనే ఉన్నావు ఎప్పటి నుంచో, కాబట్టి నీకు పదే పదే కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను అనుభవిస్తున్నటువంటి ప్రతి సంపద, నా యొక్క వస్త్రాలు కానివ్వండి, నేను తినే ఆహార పదార్థాలు కానివ్వండి, నేను అనుభవిస్తున్న వస్తువులు కానివ్వండి, ఇవన్నీ కూడా నీ నుంచి నాకు వచ్చినట్టువే, నీ నుంచి వచ్చినటువంటి సంపద. నీవు వసుంధరవు కాబట్టి నేను ఎన్ని భోగాలు అనుభవిస్తున్నానో అన్నిటికీ కూడా నీకు పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భూదేవికి మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచి కృతజ్ఞతలు తెలియజేయండి. చేసి చూడండి. వారం రోజులు మీకు చిన్న ఛాలెంజ్ కూడా ఇస్తాను. ఇక్కడ వారం రోజులు ఈ సాధన చేయండి. ప్రతిరోజు మనస్ఫూర్తిగా చెప్పండి, గుర్తెచ్చుకోండి. మీరు ఎన్ని ఆహార పదార్థాలు, ఎన్ని రుచికరమైన పదార్థాలు తింటున్నారు, అవన్నీ కూడా భూమి నుంచి వచ్చినట్టు కదా. మామిడి పండు తింటారు, దాని రుచి ఎక్కడన్నా వస్తుంది. ఒకసారి తినేటప్పుడు ఆలోచించండి, ఏమి రుచి అది, మళ్ళీ దేని రుచి దాందే. అరటిపండు ఆ రుచి దాందే, మామిడి పండు, సపోటా పండు ఆ పండ్లేంటి, పువ్వులు వాసనలు, రకరకాల వాసనలు, ఏముంది భూమిలో ఏముంది చెప్పండి. భూమి నుంచి అన్నీ ఇటువంటి దీని లక్షణం దాంది, దీని రుచి దాంది, దీని వాసన దాంది. ఇంత అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా మాకు నీ నుంచి లభిస్తున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను. ప్రతిరోజు గుర్తించుకోండి. ఈరోజు తిన్న ఆహారం అంతా కూడా వీటన్నిటికి గాను కృతజ్ఞత చెప్పండి, మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. ఇలా వారం రోజుల పాటు ఏదో ఒక్క విషయానికి కంపల్సరీ చెప్పండి. అంటే వారం రోజులు రోజు ఒకేదానికి చెప్తుంటే మళ్ళీ రొటీన్ అయిపోకుండా ఉండడం కోసం ఈరోజు ఒక 5 విషయాలకు, నేను ఈరోజు వేసుకున్నటువంటి డ్రెస్కి కృతజ్ఞతలు, నేను యూజ్ చేస్తున్నటువంటి టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ నుంచి వచ్చిందే, చెట్లు. కాబట్టి నేను వాడుతున్నటువంటి బైక్, ఆ బైక్లో ఉన్నటువంటి ఐరన్ మెటల్స్ అని ఎక్కడి నుంచి వచ్చింది, నీ నుంచి వచ్చింది. కాబట్టి ఒక్కొక్క దానికే నీ ద్వారా వచ్చింది కాబట్టి నీ కృతజ్ఞతలు అని 7 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఈ 7 రోజుల్లో మీరు ఒకటి గమనించండి, మీ జీవితంలో మీకు అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు ఇది గమనించండి. ఇది చేస్తున్నప్పుడు గమనించి ఎంత పవర్ఫుల్లో ఈ టెక్నిక్ చూడండి. భూమాతకు కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయనంత మాత్రం చేత మీకు వారం రోజుల్లో మీరు ఊహించని విధంగా మీ దగ్గరకు వస్తాయి ఆహార పదార్థాలు. మీరు ఏదో ఫంక్షన్ పిలుస్తారో, ఇంకోటో ఎవరో మీకు ఇస్తారో, ఎలా వస్తుందో మీకు అనవసరం. రకరకాల అద్భుతమైనటువంటి రుచికర పదార్థాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు అది అనుభవించండి. మీరు అది వస్తే భూమాత అని కింద కామెంట్లో రాయండి. 10 మందికి అర్థమవుతుంది, నిజమే ఇదని అర్థమవుతుంది. నేను చేసి సాధన చేసి మీకు చెప్తున్నాను, పరమ విశ్వాసంతో చెప్తున్నాను. చేసి చూడండి ఎంత గొప్పతో. కాబట్టి మనం కేవలం శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఆ గ్రాటిట్యూడ్, ఆ ఫీలింగ్ని నిజంగా మనస్ఫూర్తిగా ఎక్కడి నుంచి తీసి అమ్మవారికి చెప్తే భూదేవికి ఎంత ఫలితం వస్తుంది చూడండి. ఈ విధంగా మీరు రోజు కూడా సూర్యుడికి కృతజ్ఞత చెప్పండి, ప్రకృతికి కృతజ్ఞత చెప్పండి. ఈ కృతజ్ఞతలో ఉంది మొత్తం. మనకు భగవంతుడు ఇచ్చే ఫలితం అంతా ఎక్కడి నుంచి ఉన్నదంటే కృతజ్ఞతలోనే ఉంది. కాబట్టి అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి పేరు ఒకటి ఉంది, ఇది చాలామంది తెలియదు. లక్ష్మీ అష్టోత్తరంలో చదువుతూ ఉంటారు కానీ మిస్ అయిపోతూ ఉంటారు. ఏమిటో పేరు తెలుసా? ధన్యాయై నమః. ధన్య మీన్స్ గ్రాటిట్యూడ్, గ్రేట్ఫుల్ అని దాని అర్థం. కృతజ్ఞతే అమ్మవారు అంటే కృతజ్ఞత. నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉంటే అమ్మవారి అనుగ్రహం అంత పెరిగిపోతూ ఉంటుంది నీ జీవితం. అది ఒకసారి కృతజ్ఞత ప్రాక్టీస్ చేసి చూడండి, జీవితంలో ఎలా ఉంటుంది. స్వస్తి.